పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, భూలోకమున మీలో ఇద్దరు ఏకమనస్కులై ఏమి ప్రార్థించినను అది పరలోకముందున్నటువంటి తండ్రి దేవుడు మీకు తప్పక వసుగునని తెలియపరచుచున్నాను అని ప్రభు పలుకుతున్నాడు. ప్రభుని యొక్క వాక్యానికి ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈరోజు మనకు తెలియచేస్తున్నటువంటి గొప్ప విషయము మత్తయి శుభవార్తలో 18వ అధ్యాయం 19వ వచనములో మనం ఒక మాట చూస్తూ ఉంటాం. ప్రభువు శిష్యులతో పలుకుతున్నటువంటి మాట, మీలో ఇద్దరు ఏకమనస్కులై ఏమి ప్రార్థించినను ఏమి అడిగినను తండ్రి దేవుడు మీకు తప్పక వసుగుతాడు అంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మనము వ్యక్తిగతముగా ప్రార్థన చేస్తాం, సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తాం, అదేవిధంగా కుటుంబములోని వారందరూ కలిసి ప్రార్థన చేస్తాం. అంటే ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిగతంగా నీవు నీ దేవునితో మాట్లాడుతూ ప్రార్థించే ప్రార్థన, నీ కుటుంబముతోనో లేదా కొద్ది మంది బంధువులతోనో స్నేహితులతోనో కలిసి చేసేటటువంటి ప్రార్థన, సమూహముగా సంఘముగా దేవాలయాల్లో చర్చిల్లో ప్రార్థనా కోడికలలో చేసేటటువంటి ప్రార్థన. ఈరోజున ప్రభువు వ్యక్తిగతముగా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విశ్వాసముతో చేస్తే తప్పకుండా వింటారు అంటూ మార్కు శుభవార్త 11వ అధ్యాయములో 24వ వచనములో ప్రభు ఒక మాట అంటూ ఉంటారు. మీరు ప్రార్థించినప్పుడు మీరు అడుగునది తప్పక పొందుదురని నమ్మి విశ్వాసముతో ప్రార్థించండి అంటున్నారు. వ్యక్తిగతముగా నీవు ఏ ప్రార్థన చేసినా నమ్మి విశ్వాసముతో మీరు అడిగేది జరుగుతుంది అని నమ్మి విశ్వసించి ప్రార్థన చేయండి అంటున్నటువంటి అదే ప్రభు ఈరోజు ఒక్కరిగానే కాదు, మీరు ఇద్దరు లేక ముగ్గురు ఒక మనసుతో కొద్ది మంది కలిసి ఏక మనస్కులై ప్రార్థిస్తే మీ ప్రార్థన, అంటే కొద్ది మంది కలిసినప్పుడు ఒకడు కావాలనో ఒకడు వద్దనో ఒకడు అవుతుందనో అవ్వదనో కాదు, ఇద్దరు ముగ్గురైనా కూడా లేకపోతే కొద్ది మంది నలుగురు ఐదుగురైనా కూడా కలిసి ఒక విషయమును గూర్చి ఏదైనా ఒక ఆలోచనను గూర్చి ఒక విన్నపాన్ని గూర్చి ఒక మనసుతో ఏక మనస్కులై ప్రార్థన చేస్తే తండ్రి దేవుడు తప్పక వస్తుంది. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన మనసు మంచిదై ఉండాలా, ఒక ఉద్దేశమై ఉండాలా. నలుగురు ప్రార్థన చేస్తున్నా నలుగురు ఒకే ఉద్దేశం కోసం నలుగురు కలిసి విశ్వాసముతో ప్రార్థన, ఒక వ్యక్తి విశ్వాసముతో ప్రార్థన చేస్తే నేను నమ్మి అడిగితేనే ఇస్తానంటున్నటువంటి దేవుడు నలుగురో ఐదుగురో ముగ్గురో ఇద్దరు కలిసి ఒక మనస్సుతో, అంటే మంచి మనసుతో ఒక ఉద్దేశముతో ఒక ఇంటెన్షన్ కోసం ఒక విన్నపం కోసం నమ్మి విశ్వాసముతో ప్రార్థన చేస్తే తండ్రి దేవుడు తప్పగా ఇస్తాడు అని యేసు ప్రభు ఈరోజు మనకి చక్కగా వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి వారలారా, ఇక్కడ మనము ఇంకొక విషయము గుర్తించాల. ఒకటి, ప్రార్థించేటప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురైనా ఒక విషయము కోసం ఒక మనస్సుతో ప్రార్థన చేస్తే తప్పకుండా తండ్రి దేవుడు ఇస్తాడు అని యేసయ్య అంటున్నారే. ఎందుకు ఇస్తాడో కూడా యేసయ్య చెబుతున్నాడండి. ఎందుకు ఒక మనసుతో ఇద్దరు లేక ముగ్గురు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు అంటే వెంటనే తరువాత వచనం సరిగా మనం అర్థము చేసుకుంటే మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 20వ వచనములో ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు గుమికూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు మాటిస్తున్నాడు. బిడ్డలారా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు గుమికూడి ప్రార్థన చేస్తారో అక్కడ వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు.
అంటే మనము కుటుంబము అంతా కలిసి ప్రార్థన చేసేటప్పుడు, స్నేహితులతో కలిసి ప్రార్థన చేసేటప్పుడు, లేదా కొద్ది మంది విశ్వాసులు కలిసి ప్రార్థన చేసేటప్పుడు మన మధ్య ప్రభు ఉంటారటండి. మనల్ని అనాథలుగా విడిచిపెట్టరు. అటువంటి కష్టకాలములో కానీ, ఇబ్బంది సమయంలో కానీ ప్రభు మనల్ని చేయి విడవరు. మనం కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసేటప్పుడు, కొద్దిమంది విశ్వాసులు కలిసి ప్రార్థన చేసేటప్పుడు, లేక ఇద్దరు లేక ముగ్గురు గుమికుడి ప్రార్థన చేస్తున్నా కూడా వారితో నేను ఉంటానంటున్నారు, వారి మధ్య నేను ఉంటానంటున్నారు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఇంట్లో, మన కుటుంబంలో, మన స్నేహితుల మధ్య, మన విశ్వాసుల మధ్య ప్రభువు ఉంటానంటుంటే ప్రభువు మనతో కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారనే కదా అర్థం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య మనతో ఉన్నారు అంటే మన ప్రార్థనలో యేసయ్య భాగమవుతున్నారనే కదా అర్థం. యేసయ్య కూడా మనతో కలిసి తండ్రి దేవునికి విన్నవిస్తున్నారనే కదా అర్థం. చూడండి, మీరు ఏమి అడిగినా నా పేరిట అడిగితే పొందుకుంటారు అని ప్రభు అన్నాడు. ఒకటి, ప్రార్థించేటప్పుడు విశ్వాసముతో నమ్మి ప్రార్థన చేయమంటున్నాడు. రెండవది, ప్రార్థించేటప్పుడు నా పేరిట అడిగి ప్రార్థన చేయమని అన్నటువంటి యేసయ్య ఈరోజు మీరు ఒక విషయమును గూర్చి, ఒక ఉద్దేశమును గూర్చి ఏక మనస్కులై, మీరు కొద్ది మంది విశ్వాసులైనా ఒక మనస్సుతో, ఒక ఉద్దేశముతో, ఒకే విశ్వాసముతో ప్రార్థన చేస్తే అది తప్పక జరుగుతుంది. తండ్రి దేవుడు తప్పక ఇస్తాడు, మీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని ఎందుకంటున్నారంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీతో పాటు నేను కూడా ఉంటాను అని ప్రభు అంటున్నాడు. ప్రభువు కూడా మనతో కలిసి ప్రార్థన చేస్తున్నాడండి. యేసయ్య అడిగితే ఏదైనా తండ్రి దేవుడు ఇవ్వకుండా ఉన్నాడా? బైబిల్ గ్రంథములు అనేక సార్లు ప్రతి అద్భుతము చేసేటప్పుడు యేసయ్య తండ్రి నీకు వందనాలు, స్తుతులు, నీ నామానికి మహిమ కలగడం కోసం నేను ఈ యొక్క అద్భుతము చేస్తున్నా, ఈ కార్యాన్ని జరిపించయ్యా అని ప్రార్థన చేసిన ప్రతిసారి అక్కడ అద్భుతము, కార్యములు, దేవుని కార్యాలు జరపబడ్డాయండి. నీ జీవితములో కూడా దేవుని కార్యము జరుగుతుంది. నీ జీవితములో కూడా అద్భుతము జరుగుతుంది. నీ జీవితములో కూడా బాధలు తొలగిపోతాయి, శ్రమలు తొలగిపోతాయి, సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. ఎప్పుడు? నీవు యేసయ్యతో కలిసి ప్రార్థన చేసినప్పుడు, నీవు యేసయ్య పేరిట ప్రార్థన చేసినప్పుడు, నీవు యేసయ్య యందు నమ్మకముని విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు, మీరు కొద్ది మంది విశ్వాసులైనా, కొద్ది మంది కుటుంబముతో కలిసి అయినా, కొద్దిమంది విశ్వాసులు కలిసి అయినా, లేకపోతే మీ ఇంటిల్లు పాది, మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. ఇంట్లో కష్టము, బాధ ఉంటే ఒకరు కాదు చేయవలసింది, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు ఏక మనస్కులై అంటే ఒకే విశ్వాసం, అందరూ కూడా విశ్వాసముతో ఉండాలా? అందరూ కూడా ఒక ఉద్దేశం కోసం ప్రార్థన చేయాలా? అందరూ కూడా ఇది తప్పక జరుగుతుంది అని నమ్మి విశ్వసించి ప్రార్థన చేయాలా? గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఈ రోజు నీ కుటుంబంలో ఏదైనా బాధ ఉందా, కష్టం ఉందా, ఇబ్బంది ఉందా, శ్రమ ఉందా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఎవరైనా ఉన్నారా? నమ్ము, విశ్వసించు, కానీ అందరూ కలిసి ప్రార్థన చేయండి. తప్పక ఒక వ్యక్తి అడిగినా జరుగుతుంది, కానీ ఒక వ్యక్తి కన్నా బలమైనటువంటి ప్రార్థన, ఒక విశ్వాసానికన్నా బలమైనటువంటి విశ్వాసము కొద్దిమంది విశ్వాసులు, కొద్దిమంది బిడ్డలు, స్నేహితులు, లేకపోతే కుటుంబం అంతా కలిసి ఒకే ఉద్దేశం కోసం ఒక మనస్సుతో, ఒక విశ్వాసముతో, అందరూ కలిసి నమ్మి విశ్వాసముతో ఒక వ్యక్తి నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేస్తేనే ప్రభు ఇస్తానంటున్నాడు. ఎంతమంది కలిసి కుటుంబములు 5, 10 మంది కలిసి ప్రార్థన చేస్తే ఎందుకు ఇవ్వరండి? ఎందుకు జరగదండి? తప్పక జరిపిస్తాడు. తప్పక దేవుని కార్యాలు నీ కుటుంబంలో జరుగుతాయి. తప్పక దేవుని ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. చేయవలసిందల్లా ఒక్కటే. ఈరోజు ప్రభు మనకి చాలా చక్కగా వాక్యములో గొప్ప హామీని ఇస్తున్నారండి. గొప్ప హామీని, ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి హామీని ఇస్తున్నారు. ఏమని? మీరు ఇద్దరు లేక ముగ్గురు, లేకపోతే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఒక మనస్సుతో ప్రార్థన చేయండి. అంటే ఒక ఉద్దేశంతో ప్రార్థన చేయండి, మంచి మనసుతో ప్రార్థన చేయండి. అందరూ కూడా జరుగుతుంది అని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయండి. తండ్రి దేవుడు ఇస్తాడు.
ఎందుకయ్యా అంటే, మీరు మీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసేటప్పుడు 2 లేక 3 ఎక్కడ ప్రార్థన చేసినా వారి మధ్య నేను ఉంటానని మాటిచ్చినటువంటి యేసయ్య మీతో పాటు ఆ ప్రార్థనలో ఉంటారు. మీతో పాటు తండ్రి దేవునికి ఆయన కూడా విన్నవిస్తాడు. మీకోసం తండ్రి దేవుణ్ణి ప్రభువు కూడా అడుగుతాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు నమ్మి విశ్వాసముతో ఒక మనసుతో గుమికూడి ప్రార్థన చేస్తే మీ మధ్య యేసయ్య ఉండి, మీతో పాటు యేసయ్య ఉండి, మీతో పాటు తండ్రి దేవునికి యేసయ్య కూడా విన్నవిస్తారు. కాబట్టి తప్పకుండా అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు మీ ఇంటిలో దేవుడు చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి. ప్రభు యేసయ్య మాటను నమ్మి విశ్వాసముతో ఇంటిల్లపాది కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు కొద్దిసేపు 5 నిమిషాలు 10 నిమిషాలైనా ప్రార్థన చేసుకోవటానికి ప్రయత్నము చేయండి. రోజు కుదరకపోయిన వీలున్న ప్రతిసారి అందరూ కలిసి గుమికూడి ప్రార్థన చేసుకుంటే తప్పకుండా మీ కుటుంబాలు దీవెనకరంగా మారుతాయి. ప్రత్యేకంగా మీ అవసరాలలో, మీ ఇబ్బందులలో, కష్టాలలో ఒకరిద్దరు కాకుండా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. అది మరింత ఆశీర్వాదకరంగా, మరింత దీవెనకరంగా మారుతుంది. మీ ఇంటిని, మీ గృహాన్ని, మీ కుటుంబాన్ని ఈరోజు భగవంతుడు ఆశీర్వదించాలని వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రార్థన చేయబోతుండగా నాతో పాటు కలిసి బిడ్డలారా నాతో ఏకీభవిస్తూ ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకుని అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడైన యేసయ్య, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా యజమానివి నీవేనని మేము నమ్ముతున్నామయ్యా. యేసయ్య, ఈ ప్రార్థనను వింటున్నటువంటి అనేక మంది బిడ్డలు వారి కుటుంబాలలో అనేకమైనటువంటి ఇబ్బందులతో, కష్టాలతో, శ్రమలతో, ఇబ్బందులతో, సమస్యలతో అల్లాడిపోతున్నటువంటి కుటుంబాలు, బిడ్డలు, ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లిపోతున్నటువంటి కుటుంబాలు అనేకములుగా ఉన్నాయి తండ్రి. ఆ బిడ్డలను, ఆ కుటుంబాలను మేము జ్ఞాపకము చేసుకుంటూ నీ సన్నిధిలోనికి వచ్చి ఈ రోజున అడుగుతూ ఉన్నా. యేసయ్య, నీవు వాక్యములో మాకు హామీ ఇచ్చిన విధముగా వాక్యంలో నీవు బోధిస్తూ ఉండగా యేసయ్య, ఎక్కడ 2 లేక 3 గుమికూడినా వారితో నేను ఉంటానని మాటిచ్చావు కదా తండ్రి. ఈ రోజున బిడ్డలు ఎవరు నీ పేరిట గుమికూడి ప్రార్థన చేస్తున్నా వారి మధ్య నీవు ఉండండి, వారితో నీవు ఉండండి. అయ్యా, ఏక మనసుతో మీరు తండ్రి దేవుని ఏదైనా తప్పక ఇస్తారని మాటిచ్చావు. నీ మాటను నమ్మి నీ పాదాలు పట్టుకొని బ్రతిమాలి అడుగుతున్నా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి అనేక మంది బిడ్డలు కానీ మా కోసం ప్రార్థన చేయండి ఫాదర్ గారు అంటూ నన్ను అడిగినటువంటి అనేక మంది బిడ్డలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారందరినీ నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నా. అయ్యా, వారందరినీ ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో సమర్పిస్తూ వారి రోగాలు నయము చేయమని, వారికి స్వస్థతలు దయచేయమని, వారి కుటుంబాలలో బాధలు, వ్యాధులు, ఇబ్బందులతో అనేక మంది అల్లాడిపోతున్నారు. ప్రత్యేకంగా రోగాలతో అల్లాడిపోతూ ఫాదర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అంటే అనేక మంది నన్ను అడుగుతున్నారు. ఆ బిడ్డలందరినీ నేను ఈ రోజు జ్ఞాపకము చేసుకుంటున్నా. యేసయ్య, నీకు సమస్తము సాధ్యమే కదా తండ్రి. నీకు సాధ్యము కానిది ఏదీ లేదయ్యా. నీవు అద్భుత శక్తి, స్వస్థత వరములు కలిగినటువంటి భగవంతుడవు. స్వస్థతను ఇస్తావని నమ్మి అటువంటి బిడ్డలందరినీ నీ సన్నిధిలో సమర్పిస్తూ నీకు అర్పిస్తూ ఉన్నా. ఆ బిడ్డల్ని ముట్టండి, తాకండి, రోగములను నయము చేయండి. నయమగుగా కాని ఒక్క మాట పలికినా చాలు నాయన. ఎటువంటి రోగమైనా నయమైపోతుంది, ఎటువంటి వ్యాధైనా పోతుందని నమ్మి నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలి అడుగుచున్న ప్రతి బిడ్డను ముట్టండి, తాకండి, ఆశీర్వదించి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యాన్ని దయచేస్తూ వారి కుటుంబాలు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.